హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న రెసిపీ మనందరికీ ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ. అమ్మో! బిర్యానీనా చాలా పెద్ద ప్రాసెస్ అనుకొని చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు కదా! చాలా సింపుల్‌గా, ఈజీ వేలో ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం ఇంకా. ముందుగా చికెన్ ఒకసారి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 6, 7 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి. ఎందుకంతంటే నేను కొంచెం చికెన్ ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి 1 ½ కేజీ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మచెక్క పిండుకోవాలి అందులోకి. నిమ్మచెక్క ఎందుకంటే ముక్కలు చాలా సాఫ్ట్‌గా అవుతాయండి నిమ్మరసం పిండుకోవటం వల్ల. తర్వాత ఒక 4 స్పూన్లు వచ్చేసి కర్డ్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు 2 అవర్స్ పాటు పక్కన నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. కానీ ఇందులో కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఇది కర్రీ ప్రిపరేషన్ కోసం కదా. మళ్ళీ మనం రైసు బాయిల్ చేసేటప్పుడు కూడా అందులో కూడా మనం మసాలాస్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 5, 6 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఎందుకంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదండి. 50% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్లు వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత వేరే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావటం కోసం అనమాట. ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది, అందుకోసం అని చెప్పేసి వేసాను. తర్వాత గరం మసాలాలన్నీ ఒక్కొక్కటిగా షాజీరా, బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత అది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసు, అది వేసుకోవాలన్నమాట. అందులో కొంచెం నేను సాల్ట్ కూడా వేసుకున్నాను రైస్లోనే. ఎందుకంటే మన రైస్కి సరిపోయినంత ఇప్పుడే వేసుకోవాలి. ఇందాక కర్రీకి మాత్రమే వేసుకున్నాం కదా, రైస్కి సరిపోయినట్లుగా ఇప్పుడు ఎసట్లోనే వేసుకోవాలి. ఇది ఒక 70% కుక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు సపరేట్గా వేరే గిన్నె తీసుకోవాలి. అందులో అడుగున ఒక 3 స్పూన్స్ వరకు నేను నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా, అది కొంచెం ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మనం చికెన్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ రైస్ కూడా తీసుకోవాలండి. అప్పుడే చికెన్ బిర్యానీ కరెక్ట్గా వస్తుంది టేస్ట్. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్స్ అయితే ఏం వాడట్లేదండి. ఆ తర్వాత 2 స్పూన్లు వచ్చేసి నెయ్యి వేసాను. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ లాగా చికెన్ కర్రీ వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసుకొని దీనిపైన కూడా ఇందాకలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ కోసం అని చెప్పేసి, అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసాను. ఇప్పుడు టిష్యూస్ పెట్టేస్తున్నాను దీనిపైన దమ్ కోసం అని చెప్పేసి. మీకు టిష్యూస్గా వద్దనుకుంటే మైదాపిండి చపాతీ ముద్దలా కలుపుకొని చుట్టూతి పెట్టేసుకొని బయట పైన కొంచెం మూత పెట్టేసేయండి, గట్టిగా ప్రెస్ చేయండి. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి పూర్తిగా కదపకుండా. ఆ తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా బిర్యానీ తీయాలి. ఎప్పుడు సెంటర్‌లో గరిటె పెట్టి తీయొద్దు. అన్నం అంతా చిదురైపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత డెలీషియస్‌గా ఉందో. చాలా సింపుల్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్